ఒక అమ్మాయి పెదాలు బాగున్నాయని, కలరు ఫిగరు బాగుందని కలిగేది లవ్ కాదు, అది లస్ట్, కామం. ఒక అమ్మాయి తెలివైందని, తన ఆలోచన విధానం బాగుందని కలిగేది కూడా ప్రేమ కాదు, అది అడ్మైరేషన్, ప్రశంస. మనం వదిలేస్తే ఒక అమ్మాయి ఏడుస్తుందని, తను బాధపడుతుందని మనం అనుకోవడం కూడా ప్రేమ కాదు, అది పిటి, జాలి. ఒక వ్యక్తిని మనం ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కి బాధ పెట్టినా వాళ్ళు మన చేయి పట్టుకొని నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను అనే ఫీలింగే ప్రేమ అంటే. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ లవ్ చెప్పడానికి సిద్ధమయ్యాను. మరి నన్ను ఫాలో అవడానికి మీరు రెడీ అయ్యారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ కౌంట్డౌన్. ప్రతిరోజు 30 లక్షల మంది ఫస్ట్ టైం వాళ్ళ లవ్ ని ప్రపోజ్ చేస్తారు. మనం లవ్ చేసిన వాళ్ళ కళ్ళల్లోకి కంటిన్యూస్ గా 3 మినిట్స్ చూస్తే ఇద్దరు హార్ట్ బీట్స్ సింక్రనైజ్ అయ్యి సేమ్ రిథమ్ లో కొట్టుకుంటాయి. 40% అమ్మాయిలు తన ఫ్రెండ్స్ నీ లవర్ బాలేడే అని అంటే తన లవర్ ని లెఫ్ట్ లెగ్ తో తన్ని వదిలేస్తారు. ఎవరైతే 3 ఇయర్స్ లవ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళు 95% డైవర్స్ తీసుకోరు. ప్రేమను హృదయ స్పందన అని మనం పోలుస్తాం, కానీ నిజానికి లవ్ చేయడానికి కావాల్సిన ఫీలింగ్స్ హార్ట్ నుండి కాదు, బ్రెయిన్ నుండి వస్తాయి. అమ్మాయిల బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కన్నా వాళ్ళ లిప్స్ కి కాంప్లిమెంట్ ఇస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది. లవర్స్ మధ్యన గొడవ వస్తే వారి ఇద్దరి మధ్యన దూరం కరిగిందని కాదు, వారింకా ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోలేదు అని అర్థం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయి ఈ అమ్మాయికి స్ట్రెంగ్త్ అవుతాడు. అలానే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి ఈ అబ్బాయికి వీక్నెస్ అవుతుంది. మీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారు మీకు ఎంతటి కోపాన్ని తెప్పించినా మీరు వారిని క్షమించేస్తారు. ఎదుటి వారిలో అందం మన అటెన్షన్ ని మాత్రమే గ్రాప్ చేస్తుంది, కానీ ఎదుటి వారిలో క్యారెక్టర్ మన హార్ట్ ని టచ్ చేస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ విషయం ఎవ్వరికి తెలియదు, ఆ అమ్మాయికి తప్ప. అలానే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ విషయం ఊర్లో అందరికీ తెలిసిపోతుంది, ఆ అమ్మాయికి తప్ప. మన హ్యూమన్ బ్రెయిన్ చాలా అద్భుతమైంది, కానీ అది 2 సందర్భాల్లో సరిగ్గా పనిచేయదు. 1 మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు, 2 మనం ప్రేమలో పడినప్పుడు. కొంతమందికి ఫిలోఫోబియా అనే ఒక వ్యాధి ఉంటుంది. ఈ రోగం ఉన్న వాళ్ళకి వారు ఎప్పుడెప్పుడు ప్రేమలో పడిపోతామా అని భయపడుతూ ఉంటారు. నిజానికి వాళ్ళకి ప్రేమలో పడిపోతామేమో అనే భయం కన్నా రాంగ్ పర్సన్ తో ప్రేమలో పడిపోతామేమో అనే భయం ఎక్కువగా ఉంటుంది. లవ్ అనే పదం లుబ్యతి అనే సాంస్క్రిట్ పదం నుంచి వచ్చింది. లుబ్యతి అంటే కోరిక అని అర్థం. ఎంగేజ్మెంట్ కి డైమండ్ రింగ్ తొడగడం అనే ఆచారం మొట్టమొదటిసారిగా ఆస్ట్రియాకు చెందిన మాక్సిమిలియన్ అనే వ్యక్తి తనకి కాబోయే భార్యకి తొడగడం నుండి మొదలైంది. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్ లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. మనకెప్పుడైనా తలనొప్పి గానీ కడుపు నొప్పి గానీ వచ్చినప్పుడు మనం లవ్ చేసిన వాళ్ళని 5 మినిట్స్ పాటు హగ్ చేసుకుంటే మన బ్రెయిన్ ఆ నొప్పి తగ్గడానికి కావాల్సిన హార్మోన్స్ ని రిలీజ్ చేసి రిలీఫ్ ఇస్తుందట. అన్ని విషయాలలో సేమ్ క్వాలిటీస్ ఉన్న ఇద్దరు వ్యక్తులు లవ్ చేసుకుంటే వారు చాలా త్వరగా విడిపోతారట. రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూసి అబ్బాయిలు త్వరగా అట్రాక్ట్ అవుతారంట. సో అమ్మాయిలు, మీరు అబ్బాయిలకి ప్రపోజ్ చేసేటప్పుడు రెడ్ కలర్ డ్రెస్ వేసుకోండి. ఒక అమ్మాయి మీ వల్ల ఎప్పుడు అప్సెట్ కాకపోయినా, ఫ్రస్ట్రేట్ కాకపోయినా ఆ అమ్మాయి మిమ్మల్ని ఏకలా తీసి పారేసింది అని అర్థం. ఫస్ట్ టైం లవ్ లో పడిన వాడు కొకైన్ డ్రగ్ తీసుకుంటే ఎంత కిక్ వస్తుందో అంత కిక్ లో ఉంటాడట. 65% కపుల్స్ వాళ్ళ లవర్ ని కిస్ చేసేటప్పుడు వాళ్ళ తలని రైట్ సైడ్ కి బెండ్ చేస్తారట. ఏంటి, టెస్ట్ చేస్తున్నారా? ఏ మగాడైతే ఉదయం లేవగానే తన భార్యని కిస్ చేస్తాడో తను సాధారణంగా కన్నా 5 సంవత్సరాలు ఎక్కువగా బ్రతుకుతాడట. అలాగని ఎక్సర్సైజ్లు మానేసి కిస్ చేస్తూ ఉండకండి. మనం సౌండ్ రాకుండా కలర్ఫుల్ అని స్పెల్ చేస్తే
మన పెద్దల్ని చూసిన వారికి మనం ఐ లవ్ యూ చెప్పామేమో అనిపిస్తుంది. నేను కలర్ఫుల్ అనలేదు, ఐ లవ్ యూ అనే అన్నాను. సాధారణంగా ఒక వ్యక్తి ప్రేమలో పడితే తన క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరిని కోల్పోతాడట. మీరు ఒకేసారి ఇద్దరు వ్యక్తుల్ని ప్రేమిస్తున్నారంటే మీ పార్ట్నర్ గా రెండో వ్యక్తినే చూస్ చేసుకోండి. ఎందుకంటే మొదటి వ్యక్తిని మీరు నిజంగా ప్రేమించుకుంటే మీకు రెండో వ్యక్తి పైన ప్రేమ కలగదు. 273వ సంవత్సరంలో సెయింట్ వ్యాలంటైన్ అనే ఒక ఖైదీ తన జైలర్ కూతుర్ని ప్రేమించాడు. ఫిబ్రవరి 14న తనని ఉరి తీసే ముందు తన లవర్ కి ఒక లవ్ లెటర్ రాశాడు. ఆ లెటర్ చివరిలో ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని రాసుంది. సో ఇప్పుడు మీకు వ్యాలంటైన్స్ డే హిస్టరీ తెలిసింది కదా. మనం ఒక వ్యక్తిని 100% నమ్మితే అయితే జీవితకాలం సరిపోయేంత ప్రేమ దొరుకుతుంది, లేకపోతే జీవితానికి సరిపోయేంత గుణపాఠం వస్తుంది. ఒక రిలేషన్ లో ఏ వ్యక్తి అయితే ప్రతి చిన్న విషయానికి కంప్లైంట్ చేస్తూ ఏ విషయాన్ని మెచ్చుకోరో అలాంటి వ్యక్తితో బ్రేకప్ అవడం వల్ల బాధ కలుగుతుందేమో గానీ మన జీవితం మాత్రం సుఖంగా ఉంటుంది. ఎప్పుడు ఎదుటి వారి ఫీలింగ్స్ తో ఆడుకోవద్దు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో మీరు గెలవచ్చేమో కానీ ఎదుటి వ్యక్తిని మీరు జీవితకాలం కోల్పోయే అవకాశం ఉంది. ఒక రిలేషన్ లో మనం సారీ చెప్పామంటే మనం రాంగ్ అని కాదు, ఎదుటి వ్యక్తి రైట్ అని కాదు. మనం మన ఈగో కన్నా మన రిలేషన్ కి ఎక్కువ విలువిచ్చాము అని అర్థం. నిజమైన లవర్స్ మధ్యన 2 మెయిన్ క్వాలిటీస్ ఉంటాయి. అవి ఎదుటి వారిలో మనకు నచ్చిన విషయాన్ని మెచ్చుకోవడం, ఇంకా ఎదుటి వారిలో మనకు నచ్చని విషయాన్ని గౌరవించడం. అలానే స్వచ్ఛమైన ప్రేమలో కూడా 3 విషయాలుంటాయి. ఎప్పుడూ ఏడవని కళ్ళు, ఎప్పుడూ అబద్ధం చెప్పని పెదాలు, ఎప్పటికీ చావని ప్రేమ. దట్ ఈస్ లవ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.